రైట్ అశోక్. ఇప్పుడు ఎంత త్వరగా బయలుదేరి వెళ్ళినా అక్కడ మీటింగ్ అయిపోయే అవకాశం ఉంటుంది. మీ మేడం ఒక సెల్ఫిష్ లేడీ. తనకి కావాల్సినట్టు ప్రతిదీ జరగాలనుకుంటుంది, కానీ ఎదుటి వాళ్ళ గురించి అస్సలు పట్టించుకోదు. అది తెలిసి తెలిసి కూడా నేను ఎందుకింత అజాగ్రత్తగా ఉన్నానో నాకే తెలియడం లేదు. బోర్డ్ మీటింగ్ అంటే కొందరికి రెస్పెక్ట్ లేకుండా పోయింది. బోర్డ్ మీటింగ్ అంటే కంపెనీ గ్రోత్ గురించి, కంపెనీ లాభాలు నష్టాల గురించి, కంపెనీ మున్ముందు తీసుకోబోయే నిర్ణయాల గురించి, ఇలా చాలా ముఖ్యమైన విషయాలు మాట్లాడుకునే మీటింగ్. అలాంటి మీటింగ్ కి కనీసం రెస్పెక్ట్ లేకుండా చేస్తున్నారు. తారక్ సార్, మీరు అనవసరంగా ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించకండి. దీనివల్ల ఇంకా టెన్షన్ పెరుగుతుందే తప్ప మరే ప్రయోజనం జరగదు. అసలు ఆవిడ గారు బోర్డ్ మెంబర్స్ అందరినీ ఇంటికి ఎందుకు పిలిపించుకుందో తెలుసా? నువ్వు ఆవిడ గారు ఒకే మీటింగ్ లో ఉండడం తనకి ఇష్టం లేక, నువ్వు తను పక్క పక్కన కూర్చోవడం తను సహించలేదు. అందుకే ఇంత ఎత్తుగడ వేసింది. తారక్ సార్, పోతే పోనీలేండి. ఇప్పుడు ఈ విషయం గురించి అంత కోపగించుకోవాలా? అవును నీలవేణి, బోర్డ్ మీటింగ్ లో నేను ఎన్నో విషయాలు మాట్లాడాలనుకున్నాను. అలాగే నువ్విచ్చిన ఐడియా గురించి కూడా ప్రస్తావించాలనుకున్నాను. కానీ అసలు మీటింగే ఇక్కడ జరగకుండా చేసింది ఆవిడ. తారక్, బీ కూల్.